హాయ్ అండి, నేను మీ స్వప్న. ఈరోజు వీడియోలో తీపి ఆవకాయ అంటే బెల్లంతో ఆవకాయని ఎలా పెట్టాలో చూద్దాం. ముందుగా నేను కేజీ వరకు అంటే కేజీన్నరైనా తీసుకోవచ్చు. బెల్లాన్ని ఇలా చిదిమేసి ఎండలో అయితే ఎండబెట్టాను. తర్వాత బెల్లం ఆవకాయకి నేను బంగినపల్లి మామిడికాయలు అయితే యూస్ చేస్తున్నాను. ఇవే ఎందుకంటే ఈ బంగినపల్లి మామిడికాయలు మనకి స్వీట్గానే ఉంటాయి కదా, దీనిలో బెల్లం అయితే ఎక్కువైతే పట్టదు. దానికోసమని ఈ బంగినపల్లి మామిడికాయలు నేను వాడుతున్నాను. వీటిని నీటిలో శుభ్రంగా కడిగి తడి లేకుండా ఒక కాటన్ క్లాత్తో ఎక్కడ కూడా తడి లేకుండా క్లీన్గా తుడిచేయాలి. తర్వాత ఈ విధంగా ఆవకాయ ముక్కలు మనం ఎలా కోస్తామో అదే విధంగా బెల్లం ఆవకాయ కూడా ఆ విధంగానే కొయ్యాలి. దానిపైన ఉన్నటువంటి పొరనంతటి కూడా క్లీన్గా తుడవాలి. ఇవి నేను కొంచెం ముక్కలైతే తీసుకుంటున్నాను. ముందుగానే బెల్లం అయితే చూసారు కదా, ఈ కుంచుడు ముక్కలకి 1 కేజీన్నర బెల్లం వరకు కూడా వేస్తున్నాను. ఇలా ముక్కలుగా కోసిన తర్వాత వీటి మీద కొంచెం చెమ్మ అయితే ఉంటుంది కదా, ఆ చెమ్మ పోయేంత వరకు కూడా ఎండలో అయితే ఆరనివ్వాలి. తర్వాత ఇక్కడ నేను ఉప్పు అనేది కొలతలతో తీస్తున్నాను. ఏ కొలతలు అంటే తవ ఉంటుంది కదా, తవతో అయితే కొలుస్తున్నాను. తవలో సగం వరకు ఉప్పు అంటే అరసోల అంటారు కదా, సగం వరకు ఉప్పు. తర్వాత కారం ఫుల్గా ఒక తౌడంతా కూడా కారం వేసి దాని తర్వాత మళ్ళీ తవలో సగం వరకు కూడా కారం పోయాలి. అంటే ఒక తౌడు ఫుల్గా, తర్వాత తవలో సగం అంటే 3 సార్లు అంటారు కదా, 3 సార్లు కారం. ఉప్పు కారం వేసాం. ఇప్పుడు ఆవపిండి, ఆవాలు మిక్సీ పడితే ఇలా మెత్తగా పిండి అనేది చల్లించుకోవాలి. కారం ఎంతైతే వేస్తామో ఆవపిండి కూడా అంతే వేయాలి. ఇది కూడా ఒక తౌడు, అలానే తవలో సగం, మొత్తం 3 సార్లు అన్నట్టు. ఇప్పుడు ఈ మెత్తగా చిదిమిన బెల్లాన్ని అలానే ఆవపిండి, ఉప్పు, కారం కలిపి ఈ మిశ్రమంలోనే ఈ బెల్లాన్ని కూడా వేయాలి. అలానే అందులో కొంచెం మెంతులు, అలానే ఇంకొన్ని వెల్లుల్లి, ఇలా ఈ మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు చేత్తోనే కలపాలి. తర్వాత నేను 1 లీటర్ వరకు వేరుశనగ నూనె తీసుకున్నాను. ఈ ప్రాసెస్ కూడా ఆవకాయ పచ్చడి ఎలా పెడతారో అలానే, కాకపోతే దీనిలో మనం బెల్లం అనేది యాడ్ చేస్తాం. నూనెలో ఇలా కొన్ని మామిడికాయ ముక్కలు అనేది వేసి ఉప్పు, కారం, బెల్లం, ఆవపిండి, అలానే మెంతులు, వెల్లుల్లి వేసాం కదా, వాటిలో ఈ ముక్కలను వేసి ఆ కారం అంతా కూడా ముక్కలకి పట్టేంత వరకు కూడా పట్టించాలి. అలా కొన్ని నూనెలో ముక్కలని వేస్తూ అలానే కారం కూడా ముక్కలకి పట్టిస్తూ ఒక డబ్బాలో మనం వేయాలి. ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే, మనం ఎక్కువగా నిలవ పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాం కదా, వాటికి తడి అనేది తగలకుండా జాగ్రత్త పడాలి. ఇలా నిల్వ పచ్చళ్ళకి తడి అనేది తగిలినట్లయితే పచ్చడి తొందరగా పాడైపోతూ ఉంటుంది. ఈ విధంగా కారం అంతా కూడా ముక్కలకి పట్టించి ఒక డబ్బాలో వేయాలి. ఆ డబ్బాని కొంచెం టైట్గా మూతపెట్టి 3 డేస్ వరకు కూడా పక్కన ఉంచాలి. 3 రోజులు కూడా ఆ పచ్చడిని పక్కన పెట్టిన తర్వాత 3వ రోజు దాన్ని తీసి 2 పళ్ళాల్లో అనేది వేసి బాగా ఎండలో ఎండబెట్టాలి. ఎందుకు అలా అంటే బెల్లం కలపడం వల్ల కొంచెం జారులా ఉంటుంది, అదంతా కూడా ఓట దగ్గర పడేంత వరకు కూడా ఎండలో ఎండనివ్వాలి. ముక్కలన్నీ సపరేట్ చేసి ఓట ఒకటి సపరేట్గా కూడా ఎండనేస్తూ ఉంటారు, అలా కూడా చేయొచ్చు. పచ్చడి అంతా చిక్కబడే వరకు కలుపుతూ ఎండలో ఎండనిస్తూ ఉంటే ఆ వేడికి పచ్చడి చిక్కబడుతుంది. దానిని మనం డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా సరే, అసలు పాడవకుండా సంవత్సరం అంతా కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.